పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారా? జైలులోనే కన్నుమూశారా? ఆయన చనిపోయినట్లు మరోసారి ప్రచారం మొదలైంది. అమెరికాలో ఉంటున్న సయ్యద్ ఖాన్ అనే జర్నలిస్టు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు పాకిస్తాన్కు చెందిన 3 మిలిటరీ అధికారులు తనతో చెప్పినట్లు సయ్యద్ తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించుకోవాల్సి ఉంటుందంటూ సయ్యద్ చెప్పుకొచ్చాడు. డెబ్బై 73 ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పట్లో దుమారం రేగడంతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించారు. ఇమ్రాన్ చనిపోలేదని అప్పట్లో కుటుంబ సభ్యులు ప్రకటించి వివాదానికి ముగింపు పలికారు. అయితే ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులు నిన్న చేసిన అభ్యర్థనను జైలు అధికారులు తిరస్కరించారు. దాంతో మరోసారి ఇమ్రాన్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా లాహోర్లో ర్యాలీకి కూడా ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుభాన్, అమెరికాలో నివసిస్తున్నటువంటి పాకిస్తానీ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ ఏదైతే తనకు పాకిస్తాన్ మిలిటరీకి చెందినటువంటి 3 ఉన్నతాధికారులు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే కన్నుమూశారు, అదేవిధంగా ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందనే సమాచారాన్ని తనతో పంచుకున్నట్లుగా ఒక అంశాన్ని వెల్లడించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించారన్న వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇది ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీనిపైన ఎటువంటి ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం అదేవిధంగా జైలు అధికారులు కానీ ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ మరణించినటువంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. అయితే పీటీఐ నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్ పీటీఐ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా దీనికి సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పీటీఐ నాయకులు షేక్ వకాత్ అక్రమ్ అదేవిధంగా స్థానిక నేతలు అయితే ఈ ప్రచారంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుందని కూడా ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైల్లో సుదీర్ఘకాలంగా ఐసోలేషన్ లోనే ఉంచడం, కుటుంబ సభ్యులు, లాయర్లు అదేవిధంగా వ్యక్తిగత వైద్యులను కలిసే అవకాశం ఇవ్వకపోవడం ఈ పుకార్లకు ప్రధాన కారణం అని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఇమ్రాన్ ఖాన్ భద్రత, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆధారాలను విడుదల చేయాలి అన్న డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే 2023 ఆగస్టు నుంచి అడియాలా జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ను బాహ్య ప్రపంచానికి, పార్టీ వర్గాలకు దూరంగా ఉంచడం వల్ల ఇలాంటి రూమర్లు అయితే సులభంగా వ్యాపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా మనం చూసేందాక మీరు చెప్పినట్లుగా గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారు అంటూ ఫేక్ నోటిఫికేషన్లు సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఆందోళన దృష్ట్యా ప్రభుత్వం ఆయన సోదరిమణులు అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా జైల్లోకి అనుమతించింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేయడంతో ఆ ప్రచారాలకు అప్పుడు తెరపడింది. అయితే ఇప్పుడు తాజాగా అమెరికాలో ఉంటున్నటువంటి పాకిస్తాన్ జర్నలిస్ట్ చేసినటువంటి ఈ యొక్క ప్రకటనతో మరోసారి అక్కడ ఆందోళనలు అయితే చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ సైనిక నాయకత్వానికి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు మధ్య ఉన్నటువంటి తీవ్ర ఘర్షణ వాతావరణం, అలాగే పీటీఐ తలపెట్టినటువంటి నిరసనల నేపథ్యంలో ఇటువంటి సమాచారం మరింత సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులతో సమావేశానికి అనుమతి ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రచారాలు ఆగే అవకాశం అయితే లేదనే చెప్పొచ్చు. సుభాష్, థ్యాంక్ యూ కృష్ణ.